శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 33వ అధ్యాయంలో ఉన్నాండి. ఊది మహిమ గురించి చెప్పుకుంటున్నాము. మరి నిన్న తేలు కుట్టితే కూడా ఊది పెడితే ఎలా నయమైందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేగు జబ్బు గురించి తెలుసుకుందామండి. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామముననున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసాను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్ ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెం తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించిన తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతే చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను. చూసారా ఎంత అద్భుత లీలో. ఎలాగంటే ఆ వ్యక్తి మన దగ్గర లేకున్నా, అది అందుబాటులో లేకపోయినా కూడా నిన్న చెప్పుకున్నాం మనం, అగరబత్తి బూడిద కానీ మట్టి కానీ మనము బాబా గారిని తలుచుకుని ఆ వ్యక్తుల యొక్క ఆ పేర్లు చెప్పుకున్నా కూడా అంటే ఊది అనుకుని అక్కడ దగ్గరలో ఉన్న ఆవిడ భార్య నుదుటిన వాళ్ళని సంకల్పించుకుని చేయడం వల్ల అక్కడ తగ్గిపోయిందండి. ఎక్కడ ఏ ఊళ్ళో బాబా గారి మీద నమ్మకం అండి, ఊది మీద ఉండే నమ్మకం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఊది అంటే ఒక నమ్మకం, అంతేగాని అది సర్వరోగ నివారణి, అది ఒక పెద్ద మెడిసిన్. ఆ మెడిసిన్ ఎందుకు మనకు పనిచేస్తుందంటే నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందండి? పనిచేయదు కదా. చూడండి, బాబా గారి మీద ఉన్న నమ్మకము అక్కడ ఊది అందుబాటులో లేదు. నీ దగ్గర ఉందా అంటే ఎవరి దగ్గర లేదు. కానీ చివరికి ఆయనకి ఐడియా వచ్చింది. అక్కడ ఆ క్షణంలో మట్టిని తీసి ఆమె నుదుటను పెట్టి ఊది లేకుండాది. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసుకుని సాయి నామము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతే చూచెను. ఆ భక్తుని ఇంటి పోసరికి చూడండి, ఆ భక్తుడు ఊది కోసం వచ్చాడు. వస్తే ఊది లేదు. పట్టుకెళ్ళే లోపల అతనికి టైం పడుతుంది. ఈ లోపల ఆయన ఏం చేశాడు, ఆయన భార్య నుదుటిన ఆ వచ్చిన వ్యక్తి యొక్క బిడ్డ పరిస్థితికి ఆయన ఆమెని తలుచుకుని బాబా గారిని నామస్మరణ చేసుకుని ఆమె నుదుటిని పెట్టడము, అది తగ్గిపోవడం. చూసారా, ఇది ఊది మహిమ అంటే ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా. అంటే ప్లేగు జబ్బు అది కూడా. మరి అది ఆయన నానాసాహెబ్ తన భార్య నుదుటిపై పట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతోషం. బాబా గారిని స్మరించుకుంటూ ఆ ఊదిని పెట్టి చేసేటప్పటికి అక్కడ ప్లేగు జ్వరం తగ్గిపోయింది. అలాగే జామ్నేరు లీల 1904, 1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేరులో మమ్మల్తాదారుగా ఉండెను. ఇది కాందేశ్ జిల్లాలోని షిరిడి అంటే 100 మైళ్ళ దూరంలోనున్నది. ఆయనకు కుమార్తె మైనతాయి గర్భిణి. ఎవరు నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా ఉంటారండి. మమల్తాదారుగా ఉంటే ఇది కాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైనతాయి, ఆయన కుమార్తె పేరు మైనతాయి, గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగోలేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుతుంది. పాపం చాలా ఇబ్బంది పడుతుంది, నెలలు నిండిపోయినాయి. అయితే నానాసాహెబ్ ఔషధములన్నీ వాడాను. ఆయన అన్ని ఔషధాలు వాడేశారు, కానీ ఉపయోగం లేదు. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడాను. షిరిడీలో రామ్గిర్ బోవాయను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాబుగిర్ బువా ఎనువారు. ఆయన వారు అతని స్వగృహము కాందేశులో నుండెను.
అతడు అచ్చడికి పోవుటకు నిశ్చయించుకునేను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేరులో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నాయనియు అవి జలగాము వరకునే రైలు టిక్కెట్టుకు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు దూరం అవుతుంది, ధనము లేదని రామ్గిర్ బువ్వా చెప్పాను. అన్నీయు సరిగా అమరునని గాని అతడు కలత చెందనవసరము లేదని బాబా పలికెను. అన్నీ అమరుతాయి నీకు, ఏమి నువ్వేం కలత చెందక్కర్లా బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గిర్ బువ్వాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటల ఆధారపడి రామ్గిర్ బువ్వా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటల జలగాం చేరెను. అతడికి చేరునప్పటికీ అతనికి చెంత 2 అణాలు మాత్రమే ఉండెను, కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాబుగిర్ బువ్వా ఎవరు అని కేక వేచుచుండెని. బువ్వా ఇచ్చటికి పోయి తానేనని చెప్పాను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బంట్రొత్తు బువ్వాను ఒక చక్కని టాంకా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండేరి. బండిని వదలిరి. టాంకా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంకా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బంట్రొత్తు రామ్గిర్ బువ్వాను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను. చూడండి ఇక్కడ జామ్నేర్లోని ఏమైంది, 1904, 1905 సంవత్సరం నానాసాహెబ్ చందోర్కర్ గారు జామ్నేర్లో మమల్తాజ్ దర్గా చేశారు. ఇది మనకి తెలిసింది. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైంతా ప్రసవ వేదంతో ఉంది. ఆమె 2 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు బాబా జ్ఞప్తికి వచ్చాడు. ఆయనకి వచ్చి షిరిడీలో రామ్గిర్ బువ్వా అనే సన్యాసి ఒక అతను ఉన్నాడు. అతన్ని ఏం చేశాడు, బాబుగిర్ బువ్వా అనే వారు అతని స్వయముగా ఖాందేశ్లో ఉంటాడండి ఆయన. జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. ఇక్కడ ఏమైందంటే నానాసాహెబ్ ఔషధాలన్నీ వాడేశారు, కానీ ఆ అమ్మాయికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు చూడండి బాబా గారు ఏర్పాట్లు ఎలా ఉంటాయో. ఆయన యొక్క భక్తులు ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనకి తెలిసిపోతుంది కదండి. 1000 కోసల దూరంలో ఉన్న బాబా గారికి పిచ్చుక్కాలకి దారం కట్టినట్లుగా ఇది ఆయన తలుచుకోవడము, ఈయన ఆ ప్రయత్నాల్లో చేయడము. బాబుగిర్ బువ్వా అనేవారు అతని స్వగృహం ఖాందేశ్లో నుండెను. అతడు అచ్చడికి పోవుటకు నిశ్చయించుకునేను. అతను ఖాందేశ్లో ఉంటాడు. అతను ఇక్కడికి వెళ్ళాలనుకుంటాండే. షిరిడీలో రామ్గిర్ బువ్వా అనే సన్యాసి ఉండెను. బాబా అతనిని బాబుగిర్ బువ్వా అనేవారు. బాబా గారు ఏమంటారు, బాబుగిర్ బువ్వా అనేవారంటండి. అతని స్వగృహం ఖాందేశ్లో ఉంటుందంట, అతని స్వగృహము. అతడు అచ్చడికి పోవుటకు నిశ్చయించుకునేను. ఎవరున్నారండి ఖాందేశ్లో? ఈయన ఎవరు, చందోర్కర్ గారు, నానాసాహెబ్ చందోర్కర్ గారు. మరి ఆయనకి ఊది అందించాలి కాబట్టి ఈయన వెళ్తున్నాడు కాబట్టి బాబా గారికి తెలిసి నువ్వు ఎలాగో అక్కడికి నాందేశ్ వెళ్తున్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఊదిని అందజేయాలి నానాసాహెబ్ గారికి అని చెప్తాడు. నేను ఎలాగ, నా దగ్గర అంత డబ్బులు లేవే అంటాడు అతను. రైలు టిక్కెట్కు సరిపోవును, కాబట్టి జలగాము నుండి జామ్నేర్ పోవుటకు నాకు మళ్ళీ 30 మైళ్ళు దూరం అవుతుంది, ధనము లేదు. రామ్గిర్ బువ్వా చెప్పాడు బాబాతో, నా దగ్గర అంత డబ్బులు లేవు బాబా, నేను మళ్ళీ 30 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి కదా, నేను వెళ్ళాలంటే నా దగ్గర అంత డబ్బులు లేవు అని చెబుతాడు. అప్పుడు బాబా గారు చూడండి, అన్నీ సరిగా అమరును కానీ నువ్వు అన్నతడు కలత చెందకు, నువ్వు అనవసరంగా బాధపడనవసరం లేదు. శ్యామను పిలిచి అప్పుడు నువ్వేమీ బాధపడకు అని అప్పుడు శ్యామ గారిని పిలుస్తారు. అక్కడికి రచించిన అదే మాధవ్ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమని బాబా గారు మాధవరావు గారు ఆడ్కర్ గారు రచించిన హారతి పాటను రాసి పట్రా
ఈ ఊదిని ఇచ్చి ఆ పాటనిచ్చి పంపిస్తాను అని చెప్తారనమాట. శ్యామను పిలిచేలాగంటాడు. హారతి పాటను ఊదిని రామ్గిరి బువ్వాకి ఇచ్చి నానాసాహెబ్కు అందచేయమనెను. ఈయన శ్యామగారిని పిలిచి నువ్వు హారతి పాట పుస్తకంను ఊదిని పట్టుకునిరా, ఈయనకి ఇచ్చి నేను పంపిస్తానని చెప్పి ఆయన చేతిలో పెడతారండి. ఈ రామ్గిరి బువ్వాకి ఇచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటల పైన బాబా గారి మాటలు విని అతను సరే నేను వెళ్ళి అందజేస్తానులే అంటాడు. ఆధారపడాను. రామ్గిరి బువ్వా షిరిడీకి విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరాను. అతడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే, అప్పుడు అణాలు అదనాలు వయసులే కదండి, 2 అణాలు మాత్రమే ఉన్నాయి అంటాడండి. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడు ఎవరో చూడండి, అతను అనుకుంటున్నాడు నా దగ్గర ఇంకా 2 అణాలే ఉన్నాయి ఎట్లా అని అనుకుంటున్నాడు. ఆ ఊరు చేరిన తర్వాత రాత్రిపూట 2:30 గంటల జలగాం చేరుతాడు. ఇంకా వెళ్ళాలి, మరి ఎలాగా నా దగ్గర డబ్బులు లేవే, 2 అణాలే ఉన్నాయి, ఏం చేయాలని అనుకునేటప్పటికి చూడండి బాబుగిరి బువ్వా ఎవరు అని వస్తాను. ఎవరో కదండి, మన సద్గురు సాయినాథుల వారే ఆయన దగ్గరికి వచ్చి అంటాడు. ఆ కేక వైపు చూశాను. బువ్వా అతడికి పోయి నేనేనని అంటాడు. ఎవరు పిలుస్తున్నారని ఆ పిలిచిన వ్యక్తి వైపు వెళ్ళి చూసేటప్పటికి నేనే బువ్వాని అంటాడు. సరేలే అయితేనే ఈ ఒక చక్కని టాంకా వద్దకు తీసుకుని పోతాడు. ఆయన వచ్చిన ఆయన ఎవరండి, బాబా గారు. ఆయన ఇబ్బంది పడుతున్నాడు కదా, ఎలాగెళ్ళాలి అనుకుని రా అని చెప్పి ఒక టాంకా దగ్గరికి, అంటే గుర్రబండి అంటారు, అక్కడికి తీసుకుని వెళ్ళి చూడండి దానికి 2 మంచి గుర్రాలు కట్టి ఉంటాయి. ఆ గుర్రాకి గుర్రబండికి ఆ బండికి 2 గుర్రాలు కట్టి ఉంటాయండి. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదలేదు, అంటే బండిని తోలుకుంటూ మొత్తానికి వెళ్ళాడు. టాంకా వేగంగా పోయాను, అసలు చాలా స్పీడ్గా వెళుతుందంటే ఆ గుర్రబండి. తెల్లవారుజామున టాంకా యొక్క సెలయేరు వద్దకు చేరాను. అది ఒక ఏరు వద్దకి చేరిన తర్వాత బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయింది. ఈ బండి తోలిన అతను ఏం చేశాడు, ఈ గుర్రాలని 2 నీళ్లు తాపించడానికి వెళ్ళాడండి. బంటోతుడు రామ్గిరి బువ్వాను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టాను. ఈ రామ్గిరి బువ్వా ఏం చేశాడండి, బంట్రొత్తు రామ్గిరి బువ్వాను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రొత్తు బట్టలు చూచి రామ్గిరి బువ్వా అతడు మహమ్మదుడని సంశయించి పలహారము తినకుండెను. చూసారా, ఆయన బంట్రొత్తు ఎలా ఉన్నాడండి, ఒక పకీర్లాగా ఉన్నాడు, గడ్డము మీసాలతో ఉన్నాడు. ఈ బంట్రొత్తు బట్టలు చూసి రామ్గిరి బువ్వా అతడు మహమ్మదుడని సంశయించి పలహారము తినకుండాను. కానీ ఆ బంట్రొత్తు తాను హిందువుడిననియు గర్వాల్ దేశపు క్షత్రియుడిననియు నా సాహిబు ఆ పలహారము పంపినుగాన తినుడికెట్టి సంశయము వలదనేను. అబ్బబ్బబ్బా, చూసారు ఇక్కడ ఎంత గొప్పగాను. అతను ఏం చేశాడు, ఈ బంట్రొత్తు అంటే ఇతన్ని చూసి ఏమనుకున్నాడండి, ఇతను ముస్లిము, గడ్డము మీసాలు ఇలా ఉన్నాడు, నేను అతనుకి పంపిన ఆహారం నేనెందుకు తినాలి అంటే ఆ మనసులో మాటను గ్రహించిన బాబాగారు ఏమన్నాడు చూడండి, నేను క్షత్రియుడను, నేను హిందువుడను, నువ్వు నానాసాహిబు ఆ పలహారము పంపెను కానా తినుటకెట్టి సంశయము లేదు, నువ్వు తినవచ్చు. నానాసాహెబ్ గారు పంపించిన పలహారాన్ని నువ్వు తిను, నేనైతే ముస్లింని కాదు, నేను హిందువుని, నేను క్షత్రియుడిని, నువ్వు తినొచ్చు అని చెప్తాడండి. కలిసి పలహారం చేసి బయలుదేరి అప్పుడు ఇద్దరు పలహారం చేసి బయలుదేరుతారు. అంటే ఉషకాలమునే జామునేర్ చేరేది, అంటే ఉదయాన్నే తెల్లవారుజామునే ఒంటికి పోసుకొనుటకై రామ్గిరి బువ్వా టాంకా దిగి 2-3 నిమిషములలో వచ్చాను. ఇతను ఏం చేశాడు, రామ్గిరి బువ్వా టాంకా దిగి బయటికి వెళ్ళాడండి, పాస్కని వెళ్ళాడు, వెళ్ళి వచ్చాడండి. వచ్చి తిరిగి వచ్చేసరికి టాంకాకు కానీ టాంకా తోలువాడు కానీ బంట్రొత్తు కానీ లేకుండేది. ఈయన దించేశారు, ఈయనకి పని అప్పు చెప్పేశారు కదా, అక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఈయన. ఇప్పుడు అక్కడ దగ్గరికి వచ్చేసారు, ఊరికి వచ్చేసారు వీళ్ళు.
వచ్చేసిన తర్వాత చూడండి బాబా గారు ఏం చేశారు, ఆ బాబా గారే ఆ టాంకా, ఆ బండ్రొత్తు, ఈ టాంకా గుర్రాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసింది ఎవరండి? మన సద్గురు సాయినాథుల వారే, మన బాబా గారే. అతను గ్రహించలేకపోయింది, కానీ ఎంత అదృష్టవంతుడై ఉంటాడండి అతను నిజంగానే. ఆయనకి ఇన్ని సౌకర్యాలు ఇంత తీసుకొచ్చి బాబా గారు ఆ ఊది ప్రసాదాన్ని అతనికి అందజేయడానికి నానాసాహెబ్ గారికి ఎంత ఏర్పాట్లు చేశారండి బాబా గారు కదా. మనం కూడా నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ విధంగా ఎక్కడో ఉన్నామో మనకి బాబా ఊది లేదే అనుకోకండి. బాబాని తలుచుకుని మీ చేతిలో ఉన్నది మట్టి కానీ బూడిద కానీ ఏ ఇతరస్త్ర నీళ్లు కానీ పాలు కానీ ఏమున్నా కూడా బాబా నామస్మరణతో వాటిని స్వీకరించండి. తప్పకుండా ఆ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ ఒకవేళ అనారోగ్యంతో అనారోగ్యాన్ని తగ్గిస్తుంది, మానసిక స్థితిని తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా సమసిపోతాయి. అదండి బాబా యొక్క గొప్ప అద్భుతమైన లీలలు. ఈ ఊదిలోనే ఎన్ని లీలలు అనుకున్నారు. ఈ ఊది మహిమ మామూలు విషయం కాదండి ఇది. కాకపోతే మనలోని ఆ శ్రద్ధ సబూరి ఉండాలి. వచ్చేసరికి టాంకా కానీ తోలువాడు కానీ బంట్రొత్తు కానీ లేకుండేది. బాబు గిరిబోవా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగక నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాటను నానాసాహెబ్కి అందజేశాను. ఆశ్చర్యపడే అతను అటు ఇటు చూశాడు, ఎక్కడ ఏమీ కనిపించలేదు. సరే అని నానాసాహెబ్ గారి అడ్రస్ కనుక్కుని ఆయన ఇంటికి వెళ్ళి, నేను షిరిడి నుంచి వచ్చాను, నేను ఊదిని హారతి పాటని పంపించారు అని చెప్పి నానాసాహెబ్ గారికి ఇవ్వడం జరుగుతుందండి. ఇచ్చి మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచుండేది. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనేది. బాబా మంచి సమయంలో సహాయము పంపారనుకుని కొద్ది నిమిషములలోనే ప్రసవము సుఖముగా జరిగెను. సరే భార్యను పిలిచాడు. బాబా గారు నాకు ఊది పంపించారు, సరే ఈ ఊదిని నీటిలో కలిపి కొంచెము అమ్మాయికి తాపించు, సుప్రసవం అవుతుంది. ఈ లోపల నేను హారతి పాడతానని హారతి పాట కూడా పాడుకున్నారండి ఆయన. బాబా మంచి సమయంలో సహాయము పంపిరి. కొద్ది నిమిషంలో ప్రసవం సుఖముగా జరిగినది. వార్త వచ్చెను, గండము గడిచినది చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంకాను నౌకరును పలహారములను పంపినందుకు బాబుగిరి బోవా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడాను. షిరిడీ నుంచి ఎవ్వరూ వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక నతడేమియూ పంపి ఉండలేదని చెప్పాను. చూడండి, ఇంతకని ఆ పలహారము అసలు షిరిడీ నుంచి ఎవరో వస్తున్నారని ఆ నానాసాహెబ్ గారికి అసలు తెలీదు. కానీ విచిత్రం చూడండి, ఆయన ఆహారం కూడా ఆయన పంపించారని చెప్పడం, ఆయన బాబా గారు ఎవరితో అయితే పంపిస్తున్నారో ఆయనకి పలహారం అన్నీ పంపిస్తారు బాబాగారు. బాబాగారు ఏర్పాట్లు ఇవన్నీ. చీర మీరు అన్నీ పంపించినందుకు కృతజ్ఞతలండి అని చెప్తాడండి బాబుగారి బువ్వ నానాసాహెబ్ గారితో. నేనెందుకు పంపించాను మీకు, నేనేం పంపించలేదే. అద్భుతం కదండి. ఆయన మిక్కిలి ఆశ్చర్యపోయి షిరిడీ నుంచి ఎవరు వచ్చుతున్నది నాకు అసలు తెలియదు, కానీ అతడేమీ పంపి ఉండలేదు, నేను అసలు ఏమీ పంపలేదు. అప్పుడు బివి దేవుగారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకుని విచారించి సాయి లీలా మ్యాగజైన్లో అంటే 11, 12, 13 గొప్ప వ్యాసములను ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు, మైనతాయి, బాబురావు చాందోర్కర్ గారు రామ్గిరి బోవాల వాగ్మూలమును సేకరించి భక్తుల అనుభవాలను అను గ్రంథమును 3వ భాగం అంటే ప్రకటించినారు. ఇప్పుడు ఏం చేశారంటే బివి దేవు గారు రివిషయమైన నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు అంటే విషయమైన నానాసాహెబ్ చందోర్కర్ గారి కొడుకు బాపురావు చందోర్కర్ గారు రామ్గిర్ బువాను కలుసుకుని విచారించి సాయి లీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించారంటండి. బివి నరసింహస్వామి గారు, మైనతాయి,
బాపురావు చందోర్కర్, రామ్గీర్ బోవాల వాగ్మూలను కూడా తీసుకుని భక్తుల అనుభవాలు అను గ్రంథాన్ని కూడా రాశారంట 3వ భాగంలో. అది ప్రకటించారంట. మరి ఈ పత్రిక కూడా ఉంటుందండి, మనకు తెలీదు. అయితే బివి నరసింహరావు గారు మాత్రము పత్రిక రాశారని మనకు తెలుసు, చదువుకున్నాము. నేను కూడా మన చరిత్రలో వస్తుందండి ఒక అధ్యాయంలో బివి నరసింహరావు గారిది. ఆ విధంగా ఆయన్ని అందరినీ సంప్రదించి ఒక పత్రిక విడుదల చేశారండి. మరి 33వ అధ్యాయంలో మనము ఈవేళ జామ్నేర్ లీల గురించి తెలుసుకున్నాం కదండి. అది రేపు తెలుసుకుందాము. అంతవరకు సాయిరామ్ అండి.